బామ్మ మాంసం ఇగురికి ఏదో కాంబినేషన్ చేస్తాను. ఏంటిది? రాగి సంగటి. సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి, ఉప్పు, నానబెట్టిన బియ్యం. ఓకే సరే ఫస్ట్ ఏం చేయాలైతే? పొయ్యి వెలిగించమన్నాను. ఫస్ట్ ఏం చేస్తారు చెప్పు? అస్తమానం ఫస్ట్ ఏం చేస్తారో అంటావు. లేదు ముందే ఏమైనా కలుపుకొని పెట్టుకోవాలా అని. ఉండవలసిందాను అనుకో. ఓకే కడాయి పెట్టాను. నీళ్ళు పోయాలా ఫస్ట్? చాలు చాలు చాలు. సంగటికి మాంసం కూరకి కాంబినేషన్, అందుకని నేను బాగా చెయ్యాలి అది. ఎందుకంటే అలా టిప్పగా చేయకూడదు ఇది. అవును ఈ వాటర్ బాగా మరగాలి కదా. అవును కొత్త 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 మంట మరగాలి. ఈ వంట నాకు తెలుసు కానీ నేను ఎప్పుడు చేయలేదు, కానీ మా మమ్మీ బాగా చేస్తూ ఉంటుంది. అమ్మ చేస్తారా? ఏమేం చేస్తారు? ఇది చికెన్ కర్రీ. అంటే మా ఇంట్లో పొలంలో చాలా మంది కూలి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అనమాట. సో ఇంత కడవలలో చేసి అయితే దాన్ని మూకటి అంటారు అనుకుంటా. ఆ మూకట్లో ఇలా 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 అంటారు. పెద్ద ఎగరేస్తారా? కూలి వాళ్ళకి ఒక్కొక్క ముద్ద ఇచ్చామంటే తినేస్తారు. అందుకే వాళ్ళు ఎలా ఉంటారు చూడు. అసలు వాళ్ళ ఆరోగ్యం ముందు మన అసలు పనికిరాం. అవునవును ఐరన్ రాడ్స్ లా ఉంటారు మనుషులు. అవును చాలా హెల్తీగా ఉంటారు. అందుకే నేను ఈవేళ ఎందుకో నాకు ఆ కాంబినేషన్ కి చపాతీలు, పుల్కాలు ఎప్పుడు ఇదే కదా, ఇవన్నీ రొటీన్. సంగటిలో వేసుకుని తినడం అనేది మన ప్రేక్షకులందరికీ తెలియాలని నేను ఇవాళ అనుకున్నాను. నేను అది బాగా కుదరాలి ఇప్పుడు. ఓకే కొంచెం స్పూన్ ఇస్తావా? స్పూన్ కొంచెం ఉప్పేద్దాం. ఇప్పుడిప్పుడే నీళ్ళు మరుగుతున్నాయి కదా. ఓకే ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టేసాం కదా, ఈ బియ్యం వేసాడు అంతే. ఓకే మూత పెట్టినా? మూత పెట్టు, బాగా మరుగుద్ది. బాగా మరిగితే ఈ పిండి వేసారు. అంబలు కూడా కాస్తారు అట్లాగే రాగి పిండితో. బాగుంటుంది కూడా. అందులో వేసవికాలంలో బాగా అది ఏంటిది కాచి అందులో మజ్జిగ బాగా చిక్కగా చేసి చిలికెట్టేసి అందులో వేసేస్తారు. వేసి ఒక రోజుకి ప్రతి ఒక్కరూ 2 గ్లాసులు తాగితే అసలు మనం బ్రేక్ఫాస్ట్ చేయమన్నమాట. అసలు అక్కర్లేదు, అసలు బ్రేక్ఫాస్ట్ కూడా అక్కర్లా. నాకు తెలిసి మేమందరం కూడా చెన్నైలో ఉన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం. షుగర్ గీగర్ ప్రాబ్లమ్స్ రాకుండా. కలుపు. ఇప్పుడు అన్నం ఉడికినట్టు చూసా? ఉడికింది చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ పిండి వేస్తాం అనమాట. నేను వేస్తుంటాను పిండి. కొంచెం గరిటె కొంచెం నాకు తెలియకుండా రా, బాగా తిప్పు. ఇంకొక కుప్పుడు వేస్తాను. బాగా వచ్చింది. ఇంకా అంటే దగ్గరికి అవ్వాలి కదా కొంచెం. కొంచెం నీళ్ళు ఇవ్వనా? ఇది చాలు. ఇది పిండి బాగా 2 మిక్స్ అవ్వాలని కలుపుతున్నాం అనమాట. అందుకంటే ఏం లేదు, బాగా సెట్ అయిపోయింది. ఇంకేం లేదు, ఇంకేమన్నా అయిపోయింది. కొంచెం ఉండ చుట్టాలి అంతే. చల్లారిన తర్వాత కొంచెం ఆఫ్ చేసి ఎవ్రీథింగ్ ఓకే. ఎంత బాగా వచ్చిందో చెప్పలేను నేను. ఎప్పుడు చిన్న చిన్న ముద్దలు పెట్టుకోవాలన్నమాట. ఎంతెంత ముద్దలు? చిన్న చిన్నవి కాదా? అంతంత ముద్ద పెట్టుకుని ఒక 4 ముద్దలు పెట్టుకుని మనం ఈ కూర తీసుకుని ఎంతెంత కావాలంటే వాళ్ళు చేసుకుని తినొచ్చు. అది వాళ్ళ ఇష్టం. ఆ మామిడికాయ పచ్చడి అయ్యమ్మా. మామిడికాయ పచ్చడా? ఓకే. ఇదెందుకు? ఇప్పుడు నువ్వు వచ్చి మాంసం కూరతో తింటావు, ఇంకొకరు ఎవరో ఉంటారు పక్క వాళ్ళు వెజిటేరియన్ అనుకో, ఈ పచ్చడి వేసి తింటారు. పుల్ల పచ్చడి ఈ సంగడికి వేసి పెట్టి బాగుంటుంది కదా. సంగడిలో మామిడికాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది, అందుకే చేసాం. ఓకే చిన్నగా అయిపోయింటుందా? అయిపోయింది. ఇప్పుడు ఉండ చూడుతున్నాం అంతే. వాటర్ ఇమ్మా. ఈ వాటర్ ఏది? వాటర్ పోసేస్తాను. అంటే ఉండగట్టే ముందు మనం చేతిని అంటే వాటర్లో అద్దుకుంటే అతుక్కోదు చేతికి, అంతే కదా. ఇప్పుడు చూడు ఎంత బాగా వచ్చేసింది. ఓకే షైన్ వచ్చింది.
ముందు మనం బియ్యం నానబెట్టి వేసాం కదా ఎసర్లో, అవును, అది ఉడికేటప్పుడు సగం ఉడికేటప్పటికి పిండి వేసాం కదా, అవును. ఇది బాగా అంటే బాగా ఉడకాలన్నమాట. ఉడికితేనే మనకి డైజెషన్ అవుతుంది ఫస్ట్. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడు ఎంత చక్కగా వస్తుంది సార్. అవును. ఇంకొక లడ్డు. ఇంకొక లడ్డు కాదు, దాన్ని పిలు సంగటి. అది పిలిస్తేనే బాగుంటుంది. లడ్డు అంటే అది ఎలా ఉంటుంది, అది లడ్డు కాదు, ఇది ముద్ద, చిన్న చిన్న ముద్దలు. ఎంత మంచిది ఇది, ఒంటికి భలే మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, అంతే, అయిపోయినట్టు కదా. రాగి సంగటి రెడీ అయిపోయింది కదా. రాగి సంగటి రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. రాగి సంగటి కావలసిన పదార్థాలు: రాగి పిండి, బియ్యం, ఉప్పు. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నీళ్లు పోసి మరిగించాలి. మరిగిన తర్వాత అందులో ఉప్పు, నానబెట్టిన బియ్యం వేసి మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత అందులో రాగి పిండి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు వెయిట్ చేయాలి. చల్లారిన తర్వాత ముద్దలా చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, రాగి సంగటి రెడీ.